2014 ఎలక్షన్స్ రేస్ లో స్పీడ్ పెంచారు మోడీ రాహుల్. సవాళ్లకు ప్రతి సవాళ్లతో దుమ్ము రేపుతున్నారు. బహిరంగ సభలతో మోడీ ఓవైపు దేశాన్ని చుట్టి వస్తుంటే రోడ్ షోలు, కామన్ మ్యాన్ ఫార్ములాలు, బహిరంగ సభలతో జోష్లో ఉన్నారు రాహుల్. ఇద్దరు అవుట్ అండ్ రైట్ పంచ్ డైలాగ్స్ తో పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నారు. అస్సాం రాజధాని గౌహతిలో, మణిపూర్లోని ఇంపాల్లో జరిగిన భారీ బహిరంగ సభలకు మోడీ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీని, యూపీఏ పాలనను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ కు రోజులు దగ్గరపడ్డాయన్న మోడీ మరో 100 రోజుల్లో యూపీఏ ప్రభుత్వం చరిత్రలో కలిసిపోతుందని జోషన్ చెప్పారు. కాంగ్రెస్ పాలన అన్ని అవినీతి రికార్డుల్ని బద్దలు కొట్టిందని ఎద్దేవా చేశారు. తనకు ఛాన్స్ ఇస్తే ఇతర ప్రాంతాలతో సమానంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు మోడీ. आजादी के बाद कभी सरदार वल्लभ भाई पटेल की याद नहीं आई, उनको गोपीनाथ जी की याद कहां से आएगी? మోడీ ఇలాఖా గుజరాత్, జార్ఖండ్ లో పర్యటించారు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ. సంఘ్ పరివార్ పై బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే కారణమని ఆరోపించారు. గుజరాత్ లో ధనవంతులదే రాజ్యం నడుస్తోందని మోడీపై మండిపడ్డారు. టీ అమ్మే వాళ్లను గౌరవించాల్సిందేనని, కానీ జనాన్ని మోసం చేసే వాళ్లను నమ్మొద్దంటూ ఇండైరెక్ట్ గా మోడీని కార్నర్ చేశారు రాహుల్. सरकार की जरूरत है, आम आदमी की सरकार की जरूरत. कैसे मिलेगा भैया बीपीएल कार्ड? कहां से मिलेगा बीपीएल कार्ड? यहां भैया हम गरीबी को मिटाने की बात करते हैं, ये गरीब को मिटाने की बात करते हैं. कहां मिलेगा कार्ड? इनकी सोच है कि भैया हम कहते हैं कि भैया गरीबों को शक्ति दो, गरीबों को अधिकार दो. చెన్నై టూర్లోనూ రాహుల్ ను టార్గెట్ చేశారు మోడీ. కాంగ్రెస్ యువనేత అబద్దాలను ప్రజలు నమ్మరన్నారు. పనిలో పనిగా కేంద్ర మంత్రి చిదంబరం పైన విరుచుకుపడ్డారు. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వస్తే తాను హార్డ్ వర్క్ చేసి ఎదిగానని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు మోడీ సుడిగాలి పర్యటన చేస్తుంటే అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరిస్తూ ప్రచారం స్పీడ్ పెంచారు రాహుల్.